హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే అరకులో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నామండి. చిన్నప్పటి నుంచి ఈ ప్లేస్ గురించి వినడమే తప్ప నేనైతే ఎప్పుడు చూడలేదు. చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటా అనుకుంటున్నారా? చాపరాయి అండి. చాలామంది చాపరాయి చాలా బాగుంటుంది, చాలా నీట్గా మంచిగా ఉంటుంది, మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. ఇంతకీ అది ఎలా ఉంటుంది, దాని టికెట్ ప్రైజెస్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, చాపరాయి కోసం ఫుల్ డీటెయిల్స్ అనేవి అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇంకా చాపరాయి దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ మనకి టికెట్ ప్రైజెస్ ఉంటుంది. అడల్ట్స్కి అయితే 50 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్ అండి. టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఇదైతే ఓపెన్లో ఉంటుంది అన్నమాట. ఏ టైం అయినా మనం వెళ్ళొచ్చు. చుట్టూ కొండల మధ్యలో ఒక అద్భుతమైన జలపాతం అయితే ఉందన్నమాట. అదే మనకి చాపరాయి, ఒక ఫ్లాటెడ్ వాటర్ ఫాల్స్ మాట ఇది. ఇక్కడ మనం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ చాపరాయి దగ్గరికి వెళ్ళాలంటే కొంత మెట్లయితే దిగాలి. సో దారిలోనే మనకైతే చేపలమ్మ తల్లి టెంపుల్ అయితే కనిపిస్తుంది మాట. ఈ చాపరాయికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారిని బాగా దండం పెట్టుకుంటారు. సో అలాగే ఇక్కడ లేడీస్ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉందండి. ఎవరైనా స్నానాలు చేసినా సరే డ్రెస్సెస్ మార్చుకోవడానికి ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇదైతే మాత్రం చాలా పెద్ద జలపాతం, కానీ అక్కడక్కడ చిన్న చిన్న దారెల్లాగా మనకైతే వస్తుంది మాట. పెద్ద ప్రమాదంగా అయితే ఏమీ అనిపించదు. ఈజీగా మనమైతే ఆ చాపరాయి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడి నుంచి వాటర్ వస్తుందో ఎవరికీ తెలియదంట. చాలా చల్లగా ఉంటాయి మాట వాటర్. సో ఇవైతే మనకి సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మంత్ వరకు ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎంత చిన్న వాటర్ ఫాల్ అయినా సరే జారిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి పిల్లల్ని మోస్ట్లీ దింపకండి. దింపినా సరే చాలా జాగ్రత్తగా పట్టుకుంటే ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక్కడ మనకైతే చిన్న బ్రిడ్జ్ కూడా ఉంటుంది అన్నమాట. ఈ వాటర్ అలా ఫ్లోట్ అవుతూనే ఉంది. మేము వెళ్ళింది అయితే నవంబర్ మంత్లో ఉండి చూడండి, చాలామంది జనాలు అయితే ఉన్నారన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది అరకు ట్రైబల్ మ్యూజియం నుంచి అయితే మనకి 13 kilometers పడుతుందండి. అది రణజిల్లడ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి అయితే 11 kilometers పడుతుంది. సో దీనికి బస్ టికెట్ వచ్చేసరికి 50 రూపీస్ అయితే తీసుకుంటారు అన్నమాట చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇదే కొంచెం అరకులో చూడవలసిన ప్లేసెస్లో కొంచెం లాంగ్లో ఉన్న ప్లేస్ అయితే ఈ చాపరాయి మాట. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూసారా, అందరూ జారుతున్నారు చూడండి, దాన్నే మనం చాపరాయి అంటాం మాట. సో అది మోకాళ్ళ కాళ్ళ వరకు ఉంటుంది మాట. అంటే ఏంటంటే జారుకుంటూ వెళ్తే ఒక చిన్న వాటర్ దాంట్లో పడతాం. అదేంటంటే మోకాళ్ళ లోతు వరకే ఉంటుంది. సో ఎలాంటి ప్రమాదం అయితే ఉండదు. అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఆ వాటర్, ఆ ఫ్లోటింగ్. అంటే కొంచెం ఎక్కువ వాటర్ కాకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి మీ అందరికి కూడా నచ్చే ఉంటుంది. మీ అందరూ కూడా ఎప్పటికప్పుడు వెళ్ళే ఉంటారు. బట్ ఇక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్, చిన్న చిన్న ధారలు చాలానే ఉన్నాయన్నమాట. అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో, ఏ కొండల నుంచి వస్తుందో కూడా ఎవరికీ తెలీదు. బట్ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటే మాత్రం మోస్ట్లీ దిగకండి. ఎందుకంటే మనకు తెలియదు కదా, అది ఎక్కువ ఫ్లోటింగ్ అయితే వాటర్ ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మా పిల్లల్ని అయితే మేము దింపలేదు, ఎందుకంటే అప్పటికే చాలా చల్లగా ఉంది, వాళ్ళు కూడా భయపడే ఛాన్స్ ఉందని. ఇంకా పక్కనే చిన్న కొలంలా ఉంటే అందులో కాలు పెట్టించామన్నమాట. వాళ్ళైతే భలే ఎంజాయ్ చేశారు. అలాగే ఇక్కడ ఫోటోగ్రాఫ్స్కి వీటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. మంచి ఫొటోస్ అయితే వస్తాయి అన్నమాట. ఇంక ఈ చాపరాయికి లోపలికి వచ్చే ముందే ఎదురుగా మనకైతే చాలా బ్యాంబూ చికెన్స్ అయితే అమ్ముతున్నారన్నమాట. అవి మనం లోపలికి వెళ్ళే ముందే ఆర్డర్ ఇచ్చుకొని కానీ వెళ్ళిపోతే రిటర్న్ వచ్చేసరికి మనకైతే ఆ బ్యాంబూ చికెన్ మంచిగా రెడీ చేసి ఉంచుతారు. ఆ వాటర్లో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత బయటకు వచ్చి మనం ఆ వేడి వేడి బ్యాంబూ చికెన్ తింటూ ఉంటే ఆ ఫీల్ అయితే సూపర్గా ఉంటుందండి. మా పిల్లలైతే ఫుల్లీ ఎంజాయ్ చేశారన్నమాట. మంచి మంచి ఫొటోస్ కూడా దిగారు. సో వాళ్ళకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈవెన్ మనం పిల్లల్ని పట్టుకొని కూడా దిగొచ్చు, జారొచ్చు, బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అరకు ట్రైబల్ మ్యూజియం దగ్గరే మనకైతే బస్ స్టాప్ ఉంటుంది కదండి, అక్కడి నుంచి కూడా మనమైతే ఇక్కడ చాపరాయి బస్ స్టాప్ కూడా ఉంటుంది అన్నమాట. సో అలా మన బస్సులో కూడా రావచ్చు. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈవెన్ పర్సనల్ క్యాబ్స్ ఉంటే వాటి మీద కూడా రావచ్చు, లేదంటే మన బైక్స్ ఉన్న వాటి మీద కూడా రావచ్చు. ఎలా అయినా సరే దీన్ని మనం రీచ్ అవ్వచ్చు మాట. ఈ చాపరాయికి వచ్చే రూట్లోనే మనకైతే సన్ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. అక్కడికి కూడా వెళ్ళి మీరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు.
చాపరాయికి వచ్చే దారంతా కూడా మనకి సన్ఫ్లవర్స్ తోటలు అయితే చాలానే ఉంటాయి. ఈచ్ సన్ఫ్లవర్ది చూడడం కోసం మనకైతే 10 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అలాగే ఈ చాపరాయి మాత్రమే కాదండి, ఈ చాపరాయి చుట్టూ కూడా మనకైతే పార్క్లా చేశారు. సో ఇదంతా కూడా పార్కే మాట. అందులోనే ఆడిటోరియం ఉంది. అక్కడ ఈవినింగ్ అయ్యేసరికి దింసా డాన్స్లు అవి చేస్తూ ఉంటారంట. ఇంకా అలాగే వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి, లేడీస్కి జెంట్స్కి కూడా ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఈ చాపరాయి ప్లేస్లోనే జీడిపప్పు కూడా చాలా ఫేమస్ అంటండి. ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి. నిజంగా ఇంత మంచి కొండల మధ్యలో ఒక చిన్న జలపాతం, అందులో మనం ఆడుకుంటూ ఉంటుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాగే ఈ పార్క్లో ప్లే ఏరియా ఉంది, ఫ్లవర్ గార్డెన్స్ ఉన్నాయి, ఫొటోస్ కూడా దిగడానికి చాలా బాగుంటుందండి. అరకు వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ని అయితే మిస్ కాకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఈ చాపరాయితో పాటు నేనైతే అరకులో ఉన్న అన్ని ప్లేసెస్ కూడా కవర్ చేశాను. వాటన్నిటి వీడియోస్ కూడా మీకు అరకులో చూడవలసిన ప్రదేశాలు అని చెప్పి ప్లేలిస్ట్ అయితే ఉంది. సో డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని కూడా ఒకసారి చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.